మా నాన్న కంట్లో చిన్న నలక పడినా నేను తట్టుకోలేను. అలాంటిది ఈరోజు మా నాన్న తన బాధ తట్టుకోలేక నేల మీద కూర్చొని బోరన ఏడుస్తుంటే పట్టించుకోకుండా కనీసం కన్నెత్తి చూడకుండా నా పాటికి నేను వచ్చేసాను మావయ్య. ఏడోకమ్మా, ఏడోకు. నాన్న అలసిపోయి ఇంటికొచ్చి అమ్మ అక్షయాన్ని మెల్లగా పిలిచిన పరుగున వెళ్ళి పక్కన కూర్చొని ధైర్యం చెప్తూ నమ్మకాన్ని ఇచ్చేదాన్ని మావయ్య. అలాంటిది ఈ రోజు నాన్న అంతలా ఏడుస్తున్నా ఆ కన్నీళ్లు తుడవలేని ఈ చేతులు ఎందుకు మావయ్య? ఎందుకు? అమ్మా అక్షయ, వద్దమ్మా, నా మాట వినమ్మా. రండి డాడీ, అంతా మనం అనుకున్నట్టే జరిగిందా? ఆ పిసినారోడు అందరి కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడా? ఆ కుబేర స్వామి ఆ అక్షయ్ని ఎత్తుకెళ్ళిపోయాడా? చెప్పండి డాడీ, చెప్పండి డాడీ. లేదమ్మా. లేదా? లేదమ్మా, లేదు. ఆ పిసనారోడు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. వాడు అక్షయ్ని ఎత్తుకెళ్ళిపోలేదు. అసలు ఏం జరిగింది డాడీ? ఏదేదో జరిగిపోయింది. మనం అనుకున్నది మాత్రం జరగలేదు ప్రాణు. మనం ఊహించినట్టుగా ఆ రత్నవల్లొచ్చి మన ప్లాన్ అంతా పాడు చేసింది. ఏంటి డాడీ మీరు అనేది? ఆ రత్నవల్లి అక్కడికి ఎందుకు వచ్చింది?